ఆస్తమా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని శ్వాసనాళాలు కండరాలు సంకోచాన్ని నివారించుటకు బ్రాంకోడైలేటర్స్ వాడాలని డాక్టర్ సి శ్రీనివాసరెడ్డి ప్రమిళారెడ్డిలు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని జవహర్పురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో సి శ్రీనివాసరెడ్డి బి ప్రమిళారెడ్డిలు కలిసి ఆస్తమా కేర్ ఫర్ హాల్ అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి ప్రమిళారెడ్డిలు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 4.5 లక్షల మంది ఆస్తమా వ్యాధితో మరణిస్తున్నారని, ప్రపంచ వ్యాప్తంగా 339 మిలియన్స్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారని కనపడుతుంది. భారతదేశంలో 13% మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని చెప్పారు. ఆస్తమా వ్యాధి బాధితుల సంఖ్య పరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మరణాల సంఖ్య సంభవిస్తున్నందున ఆస్తమా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పాటుపడుతూ ఆస్తమా వ్యాధి నిర్మూలనకు అవగాహన ఎంతో అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అలక్యం ప్రోమో కేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఆస్తమా అంటే ప్రపంచ ఆస్తమా దినోత్సవం ప్రతి సంవత్సరము మే 2వ మంగళవారం జరుపుకుంటారు. కాబట్టి రేపు మంగళవారం రేపు ఆస్తమా డే. ఆస్తమా అనేది అందరికీ తెలుసు. ప్రపంచంలో ఆస్తమా అంటే ఏంటి అనేది తెలుసు. ప్రపంచంలో దాదాపు 339 మిలియన్స్ మంది ఆస్తమా పేషెంట్లు ఉన్నారు. 13% భారతదేశంలో ఉన్నారు. దాదాపు 4,50,000 మంది సంవత్సరానికి మరణించుతున్నారు. భారతంలో 52% భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ వ్యాధి ఎక్కువ తీవ్రత ఉంది. కాబట్టి దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం వరల్డ్ ఆస్తమా డే మెయిన్ థీమ్ ఏమంటే ఇన్హేలర్ ట్రీట్మెంట్. ఇన్హేలర్ అంటే పీల్చుకునేది, ఎట్లయినా కానీ ఇన్హేలర్ కానీ అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయాలి, దాని గురించి అందరికీ అవగాహన కల్పించాలి అనేది ఈ సంవత్సరం థీమ్ అన్నమాట. ఈ సంవత్సరం మిగతా మందులు అందరికీ తెలుసు, ఆస్తమా మెడిసిన్స్ వాడేది. కానీ ముఖ్యంగా ఇన్హేలర్స్ వల్ల ఉండే లాభాలు ఏంటంటే దానికి అందరికీ జనాలకు చెప్పడము, దానికి ఎక్కువగా ఉపయోగం తెచ్చుకోవడం అనేది ఆస్తమా. దాంట్లో మొదటి యాక్సెసిబిలిటీ అంటే అవైలబిలిటీ. ఈ డ్రగ్స్ యూనివర్సల్గా కంట్రీ వైడ్ కానీ నేషనల్ వైడ్ మొత్తం అవైలబిలిటీ ఉండాలి. ఏమంటే కొన్ని డ్రగ్స్ కొన్ని ఏరియాస్లో ఉంటాయి, కొన్ని ఏరియాస్లో ఉండవు. పైపైకి పోతే పల్లెటూరులో పోతే ఇన్హేలర్స్ అవైలబిలిటీ ఉండవు, ఓన్లీ టాబ్లెట్ ఉంటాయి, అది ఇంజెక్షన్ వేస్తారు, అంతవరకే ఉంటాయి. కాబట్టి ఇన్హేలర్స్ అవైలబిలిటీ అనేది ప్రతి చోట ఉండాలి. దాని యొక్క ప్రాముఖ్యత, దానివల్ల ఉపయోగం అనేది ఆస్తమా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ ఆస్తమా అటాక్స్ రాకుండా కూడా ఇన్హేలర్స్ వాడతారు. అందులో స్టెరాయిడ్ ఇన్హేలర్స్ ముఖ్యంగా ఆస్తమా అటాక్ రాకుండా వాడతారు. కానీ ప్రజల్లో అపోహ ఏంటంటే త్వరగా మందులు వాడుకోవాలి. ఇట్లా ప్రివెన్షన్ చాలా వరకు ఈ కాలుష్య వాతావరణానికి దానికి ఎక్స్పోజ్ కాకుండా పోయినప్పుడు మాస్క్ పెట్టుకోవడం, చాలా వర్క్ చేసే వాళ్ళందరూ తప్పదు. వాళ్ళకి కార్పెంటర్ కానీ కొంత ముందు వర్క్ చేసే వాళ్ళందరికీ వర్క్ చేయకుండా పని జరగదు. బట్ వాళ్ళు ప్రివెంటివ్గా మాస్క్ పెట్టుకోవడం, ఏదైనా చూసుకోవడము. తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎండలకాలం ప్రివెన్షన్ ఇదే. కూల్ డ్రింక్స్ ఐస్క్రీమ్ కాకుండా జాగ్రత్త తీసుకుంటాకుండా చల్లగా ఫ్రిడ్జ్లో వాటర్, ఈ ముఖ్యంగా కూలర్ ఏసీలు డైరెక్ట్ గాలి ఉంటుంటే వాటి వల్ల ఎక్కువ వస్తుంది. కానీ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తమాను ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆస్తమాలో వచ్చే మరణాలు కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. గణేశ్వర రెడ్డి దగ్గర అక్కడి నుంచి అసలు దుఃఖ తిప్పుకోకున్నట్లా 5 minutes అయినా ఉంటుంది సార్. అవును సార్, పచ్చగా వస్తుంది.